ఆ పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చారు. ఓకే. ఆ పట్టా ఏమైందంటే నేను పట్టుకుని తిరిగాను. వాళ్ళు జగన్ వాళ్ళు మాత్రం నాకు మోసం చేశారు. మీ పేరేంటి? నా పేరు సూర్యవతి. వాళ్ళకి పింఛన్ 4000 చేస్తా అన్నారు కదా, చేశారా? చేశారా 4000? 4,000 చేశారు నాన్న. అంటే 4000 డైరెక్ట్ మీకు వచ్చి ఇస్తున్నారమ్మా? ఇంటికి వచ్చేస్తున్నారు, సచివాలయం నుంచి వచ్చేస్తారు. ఇదివరకు ఎంత వచ్చేది పింఛన్ మీకు? 3,000 వచ్చేది, ఒకే పెంచారు. ఇది ఇలా చేయడం వల్ల 4000 మీకు నెలంతా సౌకర్యంగా ఉందా ఇలాంటి పెద్దవాళ్ళకి? మందులకి అట్లా అదే పిల్లలకి ఒక 1000 రూపాయలు 1500 ఇస్తే వాళ్ళు నన్ను పోషించాలి కదా అన్నాను. మందులకి మాత్రం నా అంతవరకు మందులకి అవి సరిపోతుంది. మరి ఇప్పుడు జనవాణి కార్యక్రమానికి వచ్చారు కదమ్మా ఇక్కడ, మరి ఇంత దూరం వచ్చారు మీరు, ఎక్కడ ఎక్కడ మీది? ఇబ్రహీంపట్నం. ఓకే, అక్కడి నుంచి ఇంత దూరం వచ్చారు మంగళగిరి పార్టీ ఆఫీస్కి, ఇక్కడికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ప్రజల్లోకి వచ్చి లీడర్స్ మాట్లాడుతున్నారు కదా, గతంలో ఎవరైనా ఇలా వెళ్ళడం కుదిరిందా మీకు? ఎమ్మెల్యే దగ్గరికి కానీ మినిస్టర్ దగ్గరికి కానీ? వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు మేము. ఇప్పుడు సీఎం ఆఫీస్ కూడా వచ్చాము వరదలప్పుడునే నాకు అందులోనేమో స్థలం ఇచ్చారు. ఈయన పరిపాలనలోనే స్థలం ఇచ్చారు, ప్లాట్ చూపించలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్థలం ఇచ్చారు, ఫ్లాట్ అనేది ఇలా ప్లాట్ చూపించలేదు, స్థలం ఆ పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చారు. ఓకే. ఆ పట్టా ఏమైందంటే నేను పట్టుకుని తిరిగాను. వాళ్ళు జగన్ వాళ్ళు మాత్రం నాకు మోసం చేశారు. ఏమైంది, ఏం చేశారు గత ప్రభుత్వంలో? ఇబ్రహీంపట్నం మండలంలో ఆ పట్టాలు చాలా మందికి ఇస్తే ఏదో కొంతమంది ఇబ్బందులు పడి మాకు ఇవ్వలేదు, అది ఇది రచ్చ గొడవ చేసేసారు, ఆపేశారు. సరే ఈ లోపల జగన్ పరిపాలన వచ్చింది. జగన్ పరిపాలనలో నేను ఈయన గారికి వసంత ప్రసాద్ గారికి కలిసి మాట్లాడా, బాబు నాకు స్థలం ఇవ్వలేదు, ఇలా పట్టా ఇచ్చారు అని అంటే, ఎక్కడ అమ్మానంటే పలానా ఊరే ఎస్ట్ ఇబ్రహీంపట్నం అని చెప్పాడు. చెప్తే ఆయన అన్నాడు, అక్కడ ఆయనకి సైదాన్ ఆయన పియ్య అక్కడికి వెళ్ళి కలువమ్మ అన్నాడు. సరే ఆయన దగ్గరికి వెళ్తే అప్లికేషన్లు ఇమ్మన్నాడు. అప్లికేషన్లు ఇచ్చిన తర్వాత లేదు, అప్పుడు కరోనా వచ్చింది. కరోనాలో కూడా నాన్న 3 రోజులకి 2 రోజులకి 100 రూపాయలు ఆటో కట్టించుకుని వెళ్ళేదాన్ని. అక్కడ జగన్ ప్లాట్లు వేసారు. ఏం జరిగింది అప్పుడు? ఇవ్వలేదా మరి? ఏమిలే, జగన్ ప్లాట్లో లేదు అన్నారు, జగన్ అన్న అందరికి ఇచ్చేసామన్నారు. అందరికి ఇచ్చారు. కొంతమంది ఆగారు నాన్న. జగన్ ప్లాట్లో నేను తిరిగా. కరోనా టైంలో 100 రూపాయలు ఆటోకి ఇచ్చాయా, నన్ను మర్చిపోకుండా, నాకేమీ లేదు, నాకు స్థలం లేదు, ఏమీ లేదు, అద్దెలు కట్టుకోలేకపోతానంటే, నీకు ఎందుకమ్మా, నీకు ఇస్తానని 15 ఏళ్ళకి అమ్ముకున్నారు. అలాంటి మీలాంటి వాళ్ళు తొక్కేశారు అప్పుడు? అలాంటి తొక్కేసి బియ్యం కార్డు లేని వాళ్ళు కూడా 15 ఏళ్ళకి అమ్మేసుకున్నారు. అదేంటి అలా జరిగింది ఏంటి గత ప్రభుత్వం? ఆ ప్రభుత్వంలో అంతా మోసం. సరేలే, అందులో మళ్ళీ కొంచెం ప్రభుత్వం అన్నది మనకేమో ఈయన పరిపాలన ఈయనన్నా కొంత మనకి ఇష్టం, నమ్మకం ఉందా ఈయన చేస్తాడు? చంద్రబాబు నాయుడు మీద ఎందుకు అంత మీకు ఎందుకు అంటే గమనిస్తాడు, పేదల కష్టం చూస్తాడు, మాకు లాంటి పరిస్థితి ఆయనకి తెలుసు, దృష్టిలోకి వెళ్తే తెలుస్తుంది. సంక్షేమ పథకాలు ఇచ్చిన మీలాంటి పెద్దవాళ్ళని గుర్తించి ఏదో ఒకటి ఇస్తాడని నమ్మకం అది. ఆయన బేసిక్గా ఆయన అంతా పెద్దవి చేస్తూ ఉంటాడు, మీలాంటి చిన్నోళ్ళని పట్టించుకుంటాడా? ఆయన గుర్తిస్తాడు అసలు చంద్రబాబు నాయుడు? గుర్తిస్తారని ఆశపడుతున్నాను నేను. గుర్తిస్తాను మరి, పెద్దవాళ్ళు ముసలాళ్ళు, మాకేమో ఎవరో లేనోళ్ళు, మరి పేదలము, ఇల్లు కూడా లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మరి ఈ గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఇల్లు ఇస్తే మీలాంటి వాళ్ళు బాధ పడకుండా బాగా ఉంటాం కదా. మరి అద్దె లేకపోయినా ఇప్పుడు సడాలు నేను పోయాను, అద్దెంట్లో ఉంచరు, నా భయం, నా బెంగ. అది ఎవరో ఒకరు వస్తారు నీ దగ్గరికి వస్తారు, ఇప్పుడు పోయినా నన్ను ఉంచరు కదమ్మా, అద్దెళ్ళు తీసేయండి ఎక్కడికో పాడేయమంటారు. అలాగ అనాథగా ఎక్కడ పాడేస్తారో నా భయం. అందుకని పిల్లలకు కూడా స్థలాలు లేవు. ఈయన మరి మా క్యాస్ట్ ఆయన కాపు క్యాస్ట్ కదా, ఈ బాబు మాకు పిల్లలకి కొంచెం ఇళ్ళ స్థలాలు దొరుకుతాయని ఇక్కడ దాకా వచ్చాం. తెచ్చుకోవడానికి అప్లికేషన్లు కోటలు జిరాసులు చేస్తానికి వెళ్ళారు.